జై శ్రీరామ్ పిల్లలు. ఈరోజు మనం వరల్డ్ మ్యాప్ పజిల్ చేద్దామా? ఈ ప్రపంచ పటం ఒక పెద్ద జిగ్జా పజిల్ లాంటిది. కానీ మీకు తెలుసా, చాలా చాలా సంవత్సరాల క్రితం భూమిపై ఉన్న అన్ని ఖండాలు ఒకే పెద్ద భూభాగంగా ఉండేవి. ఆ భూభాగానికి పేరు పాంజియా. ఈ విషయాన్ని చెప్పే సిద్ధాంతమే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. ఈ సిద్ధాంతాన్ని ఆల్ఫ్రెడ్ వెగెనర్ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఖండాలు ఒకే చోట నిలబడి ఉండవు. భూమి లోపల ఉన్న శక్తుల వల్ల అవి చాలా నెమ్మదిగా సంవత్సరాల పాటు కదులుతూ ఉంటాయి. కాలం గడిచే కొద్దీ ఆ పాంజియా నెమ్మదిగా విడిపోయింది. అలా విడిపోయిన ముక్కలే ఈరోజు మనం చూసే ఖండాలు. భూమిపై ఉన్న పెద్ద భూభాగాలను ఖండాలు అంటే కాంటినెంట్స్ అంటారు. ప్రపంచంలో మొత్తం 7 ఖండాలు ఉన్నాయి. అవి ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా మరియు అంటార్కిటికా. ఏషియా అతిపెద్ద ఖండం, అంటార్కిటికా మంచుతో కప్పబడిన ఖండం, ఆస్ట్రేలియా చిన్న ఖండం. భూమిపై ఉన్న పెద్ద నీటి భాగాలను సముద్రాలు అంటారు. ప్రపంచంలో మొత్తం 5 ఓషన్స్ ఉన్నాయి: పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్, ఆర్కిటిక్ మరియు సదర్న్ మహాసముద్రం. ఇందులో పసిఫిక్ సముద్రం అతిపెద్దది. నీటితో అన్ని వైపులా చుట్టుముట్టబడిన భూభాగాన్ని ద్వీపం అంటే ఐలాండ్ అంటారు. శ్రీలంక, మాల్దీవులు ద్వీపాలకు మంచి ఉదాహరణలు. 3 వైపులా నీరు ఒకవైపు భూమితో కలిసి ఉన్న భూభాగాన్ని ద్వీపకల్పం పెనిన్సులా అంటారు. భారతదేశం ఒక ద్వీపకల్పం. మన వేదాల్లో భూమి పుట్టుకను ఒక అందమైన క్రమంగా చెబుతారు. మొదట ఆకాశం వచ్చింది. ఆకాశం నుంచి వాయువు ఎయిర్, వాయువు నుంచి అగ్ని ఫైర్, అగ్ని నుంచి నీరు వాటర్, నీరు నుంచి భూమి. అంటే మన భూమి ప్రకృతి 5 మూలకాలతో రూపొందింది అని మన పెద్దలు చెబుతారు. ఇలా ఖండాలు, సముద్రాలు, దేశాలు అన్నీ కలిసే ఈ అందమైన భూమి ఒక పెద్ద వరల్డ్ మ్యాప్ పజిల్ లాంటిది. 7 కాంటినెంట్స్ ఏవి? ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఓషియానా, అంటార్కిటికా. 5 ఓషన్స్ ఎక్కడున్నాయి? పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్, సదర్న్ ఓషన్. టాటా పిల్లలు, మళ్ళీ కలుద్దాం.